నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మా ఊరి పక్క ఊరి లంకలో అమ్మవారికి జాతర చేస్తున్నాము అని ఒక ఆవిడ చెప్పారు. ఆవిడ రమ్మంటే మేము జాతరకి అయితే వెళ్ళాము. ఉగాది అప్పుడు ఉపారం పెట్టుకుంటారు కదా, మేము ఉగాది అప్పుడు అయితే పెట్టుకోలేదు. ఆ మంత్లోనే కొన్ని రోజుల తర్వాత పెట్టుకున్నాము. ఆ వీడియో కూడా యాడ్ చేశాను లాస్ట్లో. పక్కూరు వెళ్ళడం అయితే వెళ్ళిపోయాం, కానీ అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళడమే ఒక పెద్ద టాస్క్ అనమాట. బస్సు ఎక్కేసి చక్కగా ఆ ఊర్లో దిగిపోయాము. దిగిపోయిన తర్వాత చాలా దూరం ఇసుకలో అయితే నడిచాము. తర్వాత వాటర్ ఉన్నాయి, అందుకని అక్కడ పడవలు పెట్టారు. పడవలో కొంచెం దూరం వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఇసుకలో కొంచెం దూరం నడిచాక అయితే గుడి వచ్చింది. ఎలాగోలాగా గుడికి అయితే చేరుకున్నాము. మేము అంత ఎండలో ఇసుకలో నడిచి వచ్చేసరికి మా పని అయితే అయిపోయింది. మేము వెళ్ళేసరికి అక్కడ అమ్మవారి దగ్గర డెకరేట్ చేస్తున్నారు. తర్వాత గరగలు ఉంటారు కదా, గరగలు కూడా ఆడారు. అమ్మవారి దగ్గర రేక్కాయ చెట్టు ఉంది. అది ఎప్పుడు రేక్కాయలు కాస్తూనే ఉంటుందంట. అక్కడ అమ్మవారికి బోనం పెట్టేసి 365 ఒత్తులు వెలిగించేసాము. లంకలో దుర్గమ్మకి మేమైతే ఇంటి దగ్గర నుంచే బోనం తీసుకెళ్ళాము. అలాగే పసుపు కుంకుమ ఇంకా కావాల్సినవి కూడా తీసుకువెళ్ళాము. అక్కడ ప్రసాదంగా ఉగాది పచ్చడి పెట్టారు. ఆఫ్టర్నూన్ భోజనం కూడా పెట్టారు. భోజనం తినేసిన తర్వాత మేమైతే ఆ చుట్టుపక్కల చూద్దామని వెళ్ళాము. ఆ ఎండలోనే చుట్టూ అయితే ఏ ఇల్లులు కూడా లేవు. ఆ ఇసుకలో మొత్తం అక్కడైతే చేచింతకాయ చెట్లు మాత్రమే ఉన్నాయి. చేచింతకాయలు అంటారు కదా, చిన్న చిన్న రౌండ్గా ఉంటాయి బాల్స్లా, అవన్నమాట. చాలా చెట్లు ఉన్నాయి. అక్కడ ఎలాగోలా కష్టపడి కొన్ని కాయలు అయితే కోసుకున్నాము. తిరిగి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాళ్ళు తర్వాత డ్రింక్స్ కూడా ఇచ్చారు. అంత చుట్టూ ఏం లేకపోయినా వాళ్ళు అక్కడ భోజనాలు పెట్టారు, డ్రింక్స్ సప్లై చేశారు, వాటర్ సప్లై చేశారు. వాళ్ళు ఎంత కష్టపడి తెచ్చారు అక్కడికి. ఇదంతా అయిపోయాక ఇంకా ఈవినింగ్ కూడా పూజ ఉందంట. అప్పుడు దీపాలు కూడా వెలిగిస్తారంట, ఇంకా ఏవో చేస్తారంట. మేమైతే లేము. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక కొంచెం సేపు ఉన్నాక 2కి అలా రిటర్న్ అయిపోయాము. ఎండలో అయితే తిరిగి వచ్చాము. చాలా కష్టపడి అయితే వెళ్ళాము. ఆ ఎండలో ఇసుకలో నడవలేక మేమైతే పడవ దిగాక పొలాల్లోంచి నడుచుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. అక్కడ నుండి మా ఊర్లో వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ ఎక్కి వచ్చేసాము అందరము. గుడి దగ్గర ఏ ఒక్క ఫెసిలిటీ లేకపోయినా ఆవిడ అన్నీ తెప్పించి ఆ ఒక్క ఆవిడే జాతర జరిపించింది. చాలా బాగా జరిపించారు. ఆ ఎండలో లంకలో దుర్గమ్మ దర్శనం ఇలా చేసుకున్నాము.